హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే యాక్సెంచర్లో వర్క్ చేస్తానని మీకు అందరికీ తెలుసు కదా. అండ్ హెచ్డిసి 2 యాక్సెంచర్ ఆఫీస్కి వెళ్తున్నాను. అది వేవ్ రాక్ బిల్డింగ్లో. మా ప్రాజెక్ట్ వాళ్ళం అందరం అయితే సెకండ్ ఫ్లోర్లో కూర్చుంటాం కాబట్టి నేను కూడా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇంకా కాసేపు కాల్స్ అన్నీ మాట్లాడుకున్న తర్వాతకి ఆఫ్టర్నూన్ లంచ్కి ఫ్రూట్ బాల్ తిన్నాను. అండ్ ఇదే హెచ్డిసి 5th ఫ్లోర్లో ఉన్న క్యాఫిటేరియా. అండ్ ఈ క్యాఫిటేరియాలో హైడ్ అండ్ సీక్ ఇంకొక డార్క్ చాక్లెట్ తీసుకొని దాని తర్వాతకి నేనైతే బయటికి వెళ్ళాక అక్కడైతే అన్ని స్టాల్స్ పెట్టినారు. మీకు తెలిసిందే కదా, లంచ్లో అందరూ సాఫ్ట్వేర్స్ అందరూ గిరి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఆఫీస్ చుట్టూ తిన్నదనకడానికి. అండ్ నెక్స్ట్ స్టాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిన నేను. ఇక్కడైతే నాకు బాగానే అనిపించినాయి. కాకపోతే వెన్ కంపేర్ టు ద అవుట్ సైడ్ ఇక్కడైతే చాలా రేట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది వెన్ కంపేర్ టు ఆన్లైన్ అండ్ అవుట్ సైడ్ స్టోర్స్. కానీ బ్రాస్లెట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ సంక్రాంతి ఆఫర్లో 50% ఆఫ్ కూడా ఇచ్చాడు. అండ్ నేనైతే ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పంజాబీ స్టైల్లో ఫుడ్ స్టాల్ పెట్టారు వీళ్ళన్నీ. అండ్ నేను మా పాప కోసం అయితే నేను బీట్రూట్తో చేసిన చెకోడీస్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళన్నీ బొమ్మల కొలువులు అంటారు కదా, అలా పెట్టినారు. కాకపోతే నాకు అంత ఏం నచ్చలేవు అందులో. అండ్ నెక్స్ట్ స్టాల్ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గ్యాలరీ పెట్టినారు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గ్యాలరీలో మనం ఏం చేసామంటే ఫస్ట్ 3 ఫొటోస్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఒక స్కానర్ ఇచ్చారు. ఆ స్కానర్కి పంపించమని చెప్పారు. నాకు పంపించినాక వాళ్ళకి పీడిఎఫ్ వచ్చింది. ఆ పీడిఎఫ్ని అతను ప్రింట్ తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎలా చేస్తారో ద ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. ఇలా అడిగాడు అతను నాకు, సిస్టర్ నేను వీడియో తీసి ఇస్తాను ఇవ్వండి అని అన్నాడు. కానీ ఆయన తీసేటప్పుడు అది రావట్లేదు సరిగ్గా. సో ఇట్స్ ఓకే బ్రో, ఐ విల్ ఓన్లీ టేక్ అని ఇంకా నేనే తీసుకున్నాను. చుట్కీ ఇంకా మా ఫ్యామిలీ, మా చోటా ఫ్యామిలీ, నేను, మా సార్, ఇంకా చుట్కీ అండ్ ఇంకా మా బాండింగ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ది, నాది తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మా మమ్మీ వాళ్ళవి కూడా తీసుకున్నాను. కాకపోతే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని అవైతే నేనేమి ఫొటోస్ అండ్ వీడియోస్లో యాడ్ చేయట్లేను. ఇప్పటికైతే ప్రజెంట్ నేను అవి దాచిపెట్టినాను వాళ్ళకి తెలియదు అని. అండ్ నెక్స్ట్ ఇంకా టైం అవుతుంది కదా అని ఇంకా బయటికి వెళ్తున్నాను, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అని. ఇంకా నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఉండే, ఆ కాల్ అయితే బస్లోనే అటెండ్ అయ్యాను. ఇది యాక్సెంచర్లో డే